ఉల్గులాన్ మహానాయకుడు ధర్తీ ఆబా బిర్సా ముండా. భారతదేశ చరిత్రలో ఎందరో వీరపుత్రులు జన్మించారు. వారు తమ ప్రాణత్యాగాలతో దేశ స్వాతంత్ర్యానికి, సమాజ అభ్యున్నతికి మార్గం సుగమం చేశారు. వీరిలో ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగినవారు బిర్సా ముండా. అటువంటి మహానాయకుడు తన అనన్యమైన ధైర్య సాహసాలతో అప్పటి అణచివేత బ్రిటిష్ పాలనను సవాలు చేయడమే కాకుండా దాని పునాదులను కూడా కదిలించారు. జార్ఖండ్లోని ఖుంటి జిల్లాలో సురంలోని అడవులు, కొండల మధ్య ఉన్న ఉలిహాతు అనే గ్రామంలో ఆయన 15 నవంబర్ 1875న జన్మించారు. బిర్సా బాల్యం గొర్రెలు, మేకలు మేపుతూ, వేణువు వాయిస్తూ, స్థానిక అఖారాలో నృత్యం చేస్తూ, పాడుతూ గడిచింది. ఆయన పెంపకం ప్రధానంగా బోహుండా అడవులలో జరిగింది మరియు ఆ అడవులే తరువాత ఆయన విప్లవానికి కర్మభూమిగా మారాయి. బిర్సా బాల్యం ఎన్నో లేములు, సంఘర్షణలతో గడిచింది. చిన్నప్పటి నుండే ఆయన ముండా, వరావ్ మరియు ఇతర గిరిజన జాతులు గతంలో చేసిన స్థానిక తిరుగుబాట్ల గురించి ఎన్నో గాథలు విన్నారు. ఆయన చూశారు ఆంగ్లేయ పాలన ఏ విధంగా అమాయక గిరిజనులను దోపిడీ చేసి వారి సొంత జలం, అడవి మరియు భూమి హక్కుల నుండి వారిని ఎలా దూరం చేస్తుందో. బిర్సా తన ప్రజలను మేల్కొలపాలని నిశ్చయించుకున్నారు. తన భూమిని కాపాడుకోవాలని, తన సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. నెమ్మదిగా ఆయన తన ప్రజలను సమీకరించడం ప్రారంభించారు మరియు గిరిజన హక్కుల కోసం పోరాటానికి శంఖారావం పూరించారు. ఈ పోరాటానికి ఆయన ఒక పేరు పెట్టారు. ఉల్గులాన్ అంటే సంపూర్ణ విప్లవం. బోహుండా అడవులలో ఆయన తన అనుచరులను కలుసుకునేవారు, రహస్య సమావేశాలు నిర్వహించేవారు మరియు ప్రజలను సమీకరించేవారు. ఈ అడవి కేవలం ఒక భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు, గిరిజనులకు ఆత్మాభిమానం, ఐక్యత మరియు అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. గిరిజనులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తమ సంప్రదాయ ఆయుధాలతో సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. బిర్సా స్పష్టమైన సందేశం ఏమిటంటే, మనం ఈ భూమిపుత్రులం. ఇప్పుడు మన భూమిని, అడవిని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఆయన మాటలు ప్రజల హృదయాలను తాకాయి మరియు చూస్తుండగానే ఆయన ధర్తీ ఆబా అంటే భూమి తండ్రి అని పిలవబడ్డారు మరియు అదే పేరుతో పూజించబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనులలో బిర్సా ముండా ప్రభావానికి భయపడింది మరియు ఆయన్ని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ దట్టమైన అడవులు, ప్రజల ఐక్యత కారణంగా ఆయన్ని పట్టుకోలేకపోయారు. 9 జనవరి 1900 సంవత్సరంలో ఆంగ్లేయుల సైన్యానికి బిర్సా ముండా అనుచరులకు మధ్య డుంబారి బురుకొండలలో భీకర యుద్ధం జరిగింది. వందలాది గిరిజన యోధులు వీరమరణం పొందారు. ఫిబ్రవరి 3వ తేదీ 1900 సంవత్సరంలో బిర్సా ముండాను అరెస్టు చేశారు మరియు ఆయనను రాంచీ జైలులో ఉంచారు. జూన్ 9వ తేదీ 1900 సంవత్సరంలో రాంచీ జైలులో ధర్తీ ఆబా బిర్సా ముండా కన్నుమూశారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2021వ సంవత్సరంలో ధర్తీ ఆబా బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15వ తేదీని దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకోవాలని ప్రకటించారు. ఈ సంవత్సరం దేశం ఆయన 150వ జయంతిని జరుపుకుంటోంది. నా కుటుంబ సభ్యులారా, రాబోయే నవంబర్ 15వ తేదీన దేశమంతా జనజాతీయ గౌరవ దివస్ను జరుపుకుంటుంది. ఈ ప్రత్యేకమైన రోజు భగవాన్ బిర్సా ముండా జయంతితో ముడిపడి ఉంది. భగవాన్ బిర్సా ముండా మనందరి హృదయాలలో నివసిస్తున్నారు. ఈనాటికి బిర్సా ముండా జీవించే ఉన్నారు. తమ సంస్కృతిని, అస్తిత్వాన్ని మరియు దేశాన్ని ప్రేమించే ప్రతి హృదయంలో. ఈనాటికి ఆదివాసీ భాష అయిన ముండారిలో ఆయను ప్రశంసిస్తూ అనేక గీతాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ధర్తీ ఆబాకు కృతజ్ఞతతో కూడిన ఈ దేశం శతకోటి వందనాలు అర్పిస్తోంది.